నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం। గూడూరు మండలంలోని అయ్యవారిపాలెం గ్రామంలో వైకాపా నుండి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్। పల్నాడు జిల్లాలో గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారా? నర్సరావుపేటలో జరిగిన సమావేశంలో చంద్రబాబు లోకేష్ కు సవాల్ విసిరిన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్। వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించండి। సూలూరుపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన టీడీపీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ। వైభవంగా మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు। శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా జరిగిన శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణం। విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। ఒక్క ఛాన్స్ పేరుతో వైకాపా ప్రభుత్వం మోసపు మాటలు చెప్పిందని ప్రజలు ఇక నమ్మరని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు। గూడూరు మండలంలోని అయ్యవారిపాలెం గ్రామంలో వైకాపా నుండి టీడీపీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। గూడూరు మండలంలోని అయ్యవారిపాలెం గ్రామంలో వైకాపా నుండి మేనకూరు కృష్ణారెడ్డి, బచ్చల రాజశేఖర్ రెడ్డి, ఉచ్చూరు మునికృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు। వారికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో ప్రభుత్వం మోసపు మాటలు చెప్పిందని ప్రజలు ఇక నమ్మరన్నారు। గెలవలేమని తెలుసుకుని స్థానిక ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను మారుస్తూ ఉందని విమర్శించారు। రాష్ట్రమంతా ప్రజలు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి పట్టం కడతారని ఆయన వివరించారు। అయ్యవారిపాలెం అంటే గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం అయ్యవారిపాలెం। ఆ రోజు ఇదే మా కృష్ణన్న నన్ను ఇంటింటికి తీసుకెళ్ళి తిప్పి నాకు మెజారిటీ తీసుకొచ్చాడు। తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉండడం, నేను తెలుగుదేశం పార్టీకి పోయినా కూడా మా మధ్య రిలేషను అందరికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లమ్మ। తర్వాత బస్సులో ఎక్కడికైనా తెలుగు జిల్లాలో ఫ్రీ టికెట్ పెట్టబడలే, ఏమర్థం అవుతుందా? తర్వాత మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే ఒక బిడ్డ అయితే 15,000, 2 బిడ్డలు అయితే 30,000, 3 బిడ్డలు అయితే 45,000, 4 అయితే 60,000 రూపాయలు। ఏం కండిషన్స్ లేకుండా మీ కరెంటు బిల్లు ఎక్కువ ఉన్నా, మీ స్కూటర్ ఉన్నా, ఏమున్నా కానీ మీకు ఇచ్చేదానికి బాబు గారు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారా। అట్లాగే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పే పరిస్థితి, అందరికి 15,000 ఇస్తా అన్నాడు, ఎంతమంది చెబితే అంతమందికి 15,000 ఇస్తా అన్నాడు। గెలిచిన తర్వాత లేదు నేను ఒకరికి ఇస్తాను ఇంటికి అని చెప్పి ఈరోజు తీసేసి అది 15,000 కాకుండా 13,000 ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టాలని తెలియజేస్తుంటారా। అట్లాగే అమ్మా మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 50 ఇంకా మరికొందరు మాట్లాడారు। 130 ఇళ్ళు గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేదానికి చంద్రబాబు నాయుడు చూసి భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం మీద భావితరాలకి యువతకి అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో లోకల్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు అభ్యర్థి, ఎక్కడో మనం బయట వలసలు వచ్చేవాళ్ళు వ్యక్తి, అందుబాటులో ఉండేవాడు, పేద పొడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ఎవరు పోయినా పేరు పిలిచే వ్యక్తి, అలాంటి సునీల్ కుమార్ గారిని మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది। ఈ ఊరు వాళ్ళందరూ కూడా అందుకనే అటు బాబు గారు భవిష్యత్తు కోసంగా మన భావితరాల కోసంగా బాబు గారు చూసి మీరు అందరూ 120 ఇళ్ళు పైన చేస్తున్నారంటే అదే మన ఘన విజయం। ఇక్కడ కృష్ణారెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, మునికృష్ణారెడ్డి గారు అందరూ సహకారంతో రెడ్డి, రాజేష్ రెడ్డి। ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ల రాజు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, దువ్వూరు రవీంద్రారెడ్డి, మట్టం శ్రావణి, అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు। చంద్రబాబుకు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ ఛాలెంజ్ విసిరారు।
నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నువ్వు చెప్పినట్లు నేను గాని పల్నాడు జిల్లాలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. అలాగే నేను గెలిస్తే నువ్వు కానీ నీ కొడుకు కానీ నా ఛాలెంజ్ స్వీకరించి రాజకీయాల నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు, ఒక సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పించుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగాని దత్తమ కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకోడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? ఈసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అసలు పరంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడిని ఎదిగిన వాడిగా పరంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంగా చెప్పుకుంటా, రాజకీయంగా పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా, నేను వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ సాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముగా అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒకసారి ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం తిప్పి చెప్తున్నా. పల్నాడు ప్రజల మీ నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన తనకు ఓటేసి గెలిపించాలని సూలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవల విజయశ్రీ అభ్యర్థించారు. సూలూరుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమం సూలూరుపేటలో సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ర్యాలీ హోలీ క్రాస్ సర్కిల్ నుండి చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజయశ్రీ ప్రజలను అభ్యర్థించారు. అనంతరం కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు ఆకతోట రమేష్, సుధాకర్ రెడ్డి, ప్రవీణ్, పెరుమాల్, అలవల శ్రీనివాసులు, కిషోర్, సాయి, నారాయణ, వెంకటేష్ యాదవ్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రామ్జీ నగర్లో నివాసం ఉంటున్న టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు ముప్పాళ్ల విజేతరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆమె నివాసానికి చేరుకుని మాట్లాడారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. అనంతరం విజేతరెడ్డి మాట్లాడారు.
ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. ఇల్లుని 1కి 2 సార్లు కాదు 3 సార్లు చెక్ చేశారు. 3వ సారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో వైకాపాకు మరో షాక్ తగిలింది. 32-29 డివిజన్ మైనార్టీలో తనకంటూ పట్టున్న ఆసిఫ్ బాషా, ఆయన మిత్ర బృందం వైకాపాకు రాజీనామా చేశారు. గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెమాన రఘు, సునీల్, గోపి, అరుణమ్మ, అక్బర్, ఇంతియాజ్, పెంచలమ్మ, హనీఫ్, శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. దేనికైనా ఎన్ఆర్సీలో మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు అండలేడు. అటువంటి టైంలో శ్రీధర్ అన్నే మాకు అండగా నిలిచాడు. అందుకోసం శ్రీధర్ అన్న వెంటే ఉంటాం, శ్రీధర్ అన్న కోసం పనిచేస్తాం. జై తెలుగుదేశం, జై శ్రీధర్. ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆసిఫ్ బాషా గారి ఆధ్వర్యంలో 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా చాలా సంతోషం. ఆసిఫ్ బాషా అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న విస్తృతంగా ప్రజల్లో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆసిఫ్ బాషా వ్యక్తిగతంగా నాకు కూడా మిత్రుడు. అయినా ఈ రోజు వారు ఎన్నికలు వచ్చే సమయంలో పెద్ద మనసు చేసుకుని వారి బంధువులతో, మిత్రులతో, అనుచరులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వచ్చిందని. ఈ రోజు ఆసిఫ్ బాషా గారి వెంట దాదాపు 1000 మందికి పైగా వారి మిత్రులు, వారి అభిమానులు, వారి బంధువులు భారీ ప్రదర్శనగా 32వ డివిజన్ నుంచి ప్రారంభమై రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. ఇది ఒక ఘనమైన చేరిక. ఆసిఫ్ బాషా గారి చేరికని సాదరంగా స్వాగతిస్తూ ఆసిఫ్ బాషా గాని వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది. కొనిదెల విజయం కొట్టే లక్ష్యం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రవాస భారతీయుడు కొట్టే ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార రథాలను టీడీపీ పార్లమెంట్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విద్యాసంస్థల అధినేత చామకూరు హరిగోపాల్, గునుకుల కిషోర్, రవికుమార్, శేఖర్ రెడ్డి, నాగరత్నం, వీర మహిళలు కృష్ణవేణి, రేణుక, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టు అయిపోయింది రాష్ట్రం. అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి, మంచి రాజ్యం ఉండాలి, మంచి పాలకులు ఉండాలి అని చెప్పి ఆ కృషిలో భాగంగా వీరు ఒక 24 ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ 24 వెహికల్స్ ప్రచారం చేస్తాయి. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర సిటీ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. మరి దీంట్లో జన సైనికులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కానీ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు. ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని కాపాడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. 4 మూలల ఏ సందునైనా చెప్తుంది ఈ అభివృద్ధికి కారణం నారాయణ గారని. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇదే. అభివృద్ధి సాధించాలంటే, సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే పొత్తు అవసరం. ఆ పొత్తులో కూడా ఎవరైతే ప్రజాదరణ గల నాయకులు, గెలవగల నాయకులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ చేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారి విజయం లక్ష్యంగా కొట్టే ఉదయ్ భాస్కర్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా 25 ప్రచార రథాలు, జనసేన తెలుగుదేశం ప్రచార రథాలుగా రాష్ట్రం మొత్తం, ఆయన ఎక్కడో ఉన్నా కూడా, యుఎస్ఏకి పోయి అక్కడ అగ్రగామిగా ఉన్నా కూడా పుట్టిన రాష్ట్రానికి
శ్రీకాళహస్తిలో కొలువైయున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. మొదటి రోజున శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करः ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम् भजेऽहम् हर 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 महादेव सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो हट्टे वधाय च धूरे वधाय च नमो हन्ते च हनीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च त्रिकालनेत्रशूलत्रिशूलगात्रम् सत्यप्रभाव दिव्यप्रकाश मन्त्रस्वरूपमात्रम् निष्प्रपञ्चादि निष्कलङ्को వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన వైకాపా ప్రభుత్వం. గూడూరు మండలంలోని అయ్యవారిపాలెం గ్రామంలో వైకాపా నుండి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. పల్నాడు జిల్లాలో గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారా? నర్సరావుపేటలో జరిగిన సమావేశంలో చంద్రబాబు లోకేష్ కు సవాల్ విసిరిన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించండి. సూలూరుపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలను అభ్యర్థించిన టీడీపీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా మొదలైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా జరిగిన శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణం. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.